నివాస ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక కారు ఆగి ఉంది. చాలా సేపటి నుంచి అక్కడే ఉంది. ఉన్నట్టుండి కారు లోపల నుంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వచ్చి కార్ డోర్ తీసేందుకు ప్రయత్నించారు. కానీ లాక్ చేసి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చెక్ చేశారు. ఇక కార్ డోర్లను బ్రేక్ చేసి చూడగా అందులో అందరూ విగత జీవితాలుగా పడి ఉన్నారు. ఓ కారులో కుటుంబం అంతా ప్రాణాలొదిన ఈ షాకింగ్ ఘటన హర్యానాలోని పంచకలలో కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 7గురు కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పంచకలులోని సెక్టార్ 27లో ఒక ఇంటి వెలుపల రోడ్డు పక్కన కార్ చూసి ఆపి లాక్ చేసి దానిలో అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ 42గా గుర్తించారు. ఇక వ్యాపారి ప్రవీణ్ మిట్టల్ తల్లిదండ్రులు, భార్య, వారి 3 పిల్లలు అంటే 2 కుమార్తెలు, 1 కుమారుడు కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్కు చెందిన ప్రవీణ్ మిట్టల్ ఆయన కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి కారులోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు అయితే తెలిపారు. ఈ కుటుంబం అప్పుల్లో కూరికిపోయి పంచకులలో ఒక అద్దెంట్లో నివాసం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలతో కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్న కుటుంబం చివరికి నిర్ణయం తీసుకుంది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పుల బారిన పడిన కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక క్రైమ్ సీన్ బృందం, ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర అధికారులు కార్ తలుపులను బలవంతంగా తెరిచి చూడగా బాధితులు లోపల నిర్జీవంగా ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు.